శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. డియర్ వ్యూయర్స్, ఫాలోయర్స్ అండ్ డిసైపుల్స్ అందరికీ కూడా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. మనం నిన్నటి వరకు 476 నామాలకి చక్కటి వివరణ చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున మొదటి నుంచి 477 మొదటి నామం త్రిలోచన, 4 అక్షరాల నామం. రోజు మనం చెప్పుకుంటానే ఉన్నాము, మనము ధాతు సంబంధమైనటువంటి చక్ర అధిష్టాన దేవతలైనటువంటి వారి నామాలే కాక మరియు గర్భస్థ విషయాలకు సంబంధించి మనం నామాలు చెప్పుకోవడం జరిగింది. తర్వాత నిన్న చివరగా ఆరక్తలోచన అన్నప్పుడు రక్త అంటే అర్థమైపోద్ది, ఆ రక్త వర్ణ, రక్త అంటే ఎరుపు అని అది అర్థమవుద్ది. ఆ రక్త అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి మిశ్రమం పాటల వర్ణం అని ఎట్లయితే ఉన్నదో దానికి కొనసాగింపుగా ఇప్పుడు గర్భస్థ పిండం గురించి మనం చెప్పుకుంటూ ఉందాం. ఇప్పుడు నిన్న చెప్పుకున్నటువంటి గర్భస్థ పిండము నెలన్నర 45 రోజులకు వచ్చేటప్పటికి ముందు ఒక బిందు రూపంలో ఏర్పడుతుందని, తర్వాత బుడగ రూపంలో ఏర్పడతానని, తదుపరి ఆ బుడగే కొంచెం మందంగా తయారయ్యి పిండంగా రూపొందుంది 45 రోజులు వచ్చేటప్పటికి అని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది నిన్న ఆ రక్తవర్ణ. తర్వాత ఈ రోజున మనం 477 అన్నాము త్రిలోచన అని చెప్పుకునేటప్పుడు ఇక్కడ 3 లోచనములు కలది. లోచనములు అంటే కళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం 453వ నామంలో ఏం చెప్పుకున్నాం? త్రినయన అంటే 3 కన్నులు కలది అని చెప్పుకున్నాం. అంటే అక్కడ కేవలము కన్నుల వరకు స్పృశించడం జరిగినది, అంతవరకే. కానీ ఈ 477వ నామం వచ్చేటప్పటికి లోచనములు అనే మాట వాడటం వలన దీని అర్థం లోతుగా గమనిస్తే మనం చూడటమే కాక ఆ చూపు వెనకాల ఉన్నటువంటి ఏ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ దృష్టికి వస్తాయి అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అందువలన ఇక్కడ త్రిలోచన అంటే 3 లోచనములు అంటే 3 కనులు కలది అని, మరియు అంతర్విషయములు ఎరిగినది అని చెప్పుకోవచ్చు అన్నమాట. మనము ఈ 3 కళ్ళ గురించి మరి ఇంతకుముందు చెప్పుకున్నాం, త్రినయన అని చెప్పుకున్నప్పుడు అక్కడ కేవలం కళ్ళు గురించే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వెనుకొన్నటువంటి నేపథ్యము స్థితిని గురించి కూడా అమ్మ పరిశీలిస్తుంది అని ఇక్కడ చెప్పుకుంటూ, మరి నయనం అంటే నడిపించేది అనేది ఇంకొక అర్థం కూడా ఉంది కనుక ఇక్కడ ముందుకు జాగ్రత్తగా మనల్ని తీసుకువెళ్ళేది, చక్కగా నడిపించడానికి ఉపకరించేది అని కూడా ఇక్కడ ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు. లోతుగా వెనుక కన్నుల వైపు చూడటమే, కన్నుల్లోంచి చూడటమే గాక ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళేదే గాక దాని ఈ చూపు వెనుక ఉన్నటువంటి స్థితిని కూడా గమనించేది అమ్మవారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఏ విషయంలో కూడా మరి లోతుగా పరిశీలించగలిగే ఏదైతే ఉందో ఆ స్థితిని ఇక్కడ త్రిలోచనలో ఒక పాయింట్ అనుకుంటే త్రిలోకాల్లోకి వెళ్ళగలదు, త్రికాలాల్లోకి భవిష్యత్ వర్తమాన భవిష్యత్ కాలాల్లోకి వెళ్ళగలిగిందే కాక మరియు భూత వర్తమాన భవిష్యత్ కాల స్థితులను తెలుసుకోగలిగినది, వాటి గురించి చెప్పగలిగేది. అంటే ఇక్కడ 3 రకాలుగా ఏం చెప్పారు? ఏ విషయాన్నైనా లోతుగా నిశితంగా పరిశీలించగలిగటమే కాకుండా త్రికాలలోకి చేర్చగలిగేది, తీసుకెళ్ళగలిగేది. తదుపరి ఈ త్రికాలాల్లో కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలాల యొక్క స్థితుల్ని దర్శించి చెప్పగలిగేది అని ఇక్కడ చెప్పుకుంటూ మనం అమ్మవారి యొక్క వామ దక్షిణ పాలనేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి చంద్ర సూర్య అగ్ని సంబంధమైనటువంటి నేత్రాలుగా చెప్పుకుంటూ రాత్రి పగలు సంధ్యాకాలాలను ఇవి సూచిస్తాయని చెప్పుకుంటూ ఋగ్వేద యజుర్వేద సామవేదాలను కూడా సూచిస్తాయని త్రిలోచనలో మనం చెప్పుకుంటూ ఇది అమ్మవారి యొక్క చూపు అంత నిశితంగా
లోపలికి ఉంటుంది అని చెప్పుకుంటూ కేవలం అదే కాకుండా త్రికాలాల్లోకి వెళ్ళగలుగుతమే కాకుండా త్రికాలాల్లో కూడా ఏమేమి స్థితుల్లో ఏమేమి జరిగింది, ఏమేమి జరుగుతాయో చెప్పగల భూత వర్తమాన భవిష్యత్తు కాల స్థితిగతుల్ని చెప్పగలిగేది. ఎలా ఉంటుంది అనేది మరి ఆ స్థితి అమ్మవారికి ఉంటుంది కనుక అమ్మవారిని త్రిలోచన అనే నామంతో సంకేతిస్తారని చెప్పుకుంటూ ఈరోజు మొదటి నుంచి రెండో నామం, మొదటి నుంచి 478, ఈ రోజుకి రెండో నామం ఖట్వాంగాది ప్రహరణ. ఇది 8 అక్షరాల నామం. ఖట్వాంగము మొదలైనటువంటి ఆయుధములు ధరించినది. ఇక్కడ మరి ఈ ప్రహరణ అనేటైతే ఆయుధములు ధరించటము అని అర్థం. ఖట్వాంగ అనేది ఒక రకమైన ఆయుధము. అది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. ఖట్వాంగ ఆది అంటే మొదలైన, ప్రహరణ ఆయుధములు ధరించినది ఎవరు? అమ్మవారు. ఈ ఖట్వాంగము అనేది ఎలా ఉంటుంది అంటే ఈ శ్రీ విద్యలో ఖట్వాంగము అనేటువంటి ఒక ఆయుధం ఉంది. అది ఎట్లా ఉంటుందంటే గదలాగా పట్టుకోవటానికి ఉంటుంది. గదలాగా ఒక దండంలాగా పట్టుకోవటానికి ఉండి చివర ఒక మానవ కపాలాన్ని పోలి ఉండేటువంటి ఒక ఆయుధాన్ని కలిగి చివర అక్కడ గద బదులు మానవ కపాలం ఉంటుందన్నమాట. ఒక దండంలాగా ఉండి ఇక్కడ పిడి ఉంటుంది, దండం ఉంటుంది, ఈ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ మానవ కపాలం ఉంటుందన్నమాట. ఇది ఖట్వాంగము. అయితే మరి ఆది అని అన్నారు కదా, అంటే అది మళ్ళీ ఖట్వాంగంతో పాటు 4 చేతులకి ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఆయుధములా కలిగినటువంటిది ఈ అమ్మవారు. వీటిని ధరించుతూ ఉంటారు కనుక ఇక్కడ అమ్మవారిని ఖట్వాంగాది ప్రహరణ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత మొదటి నుంచి 479, ఈ రోజుకి 3వ నామం వదనైక సమన్విత. ఇక్కడ ఇది వదనైక సమన్విత అంటే 8 అక్షరాల నామం. ఒకే ముఖము నోరు కూడి ఉన్నది. వదన అంటే మనం చెప్పుకున్నాం కదా మొదటి నుంచి దాదాపు 10-12 సార్లు వదనం అనే మాట గురించి మనం చెప్పుకోవడం జరిగింది. వదనం అంటే కేవలము ముఖమే కాదు నోరు కూడా వస్తుంది అని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. మరి గర్భస్థ పిండం ఆహారాన్ని తల్లి నుండి గ్రహించడానికి లేదా స్వీకరించడానికి ఒక రంధ్రం కలిగి ఉంటుంది. ఇప్పుడు నేను నిన్న అందుకే ఆరక్తవర్ణ వాళ్ళు ఎందుకు మళ్ళీ చెప్పానంటే గర్భస్థ పిండం నిన్నటి వరకు 45వ రోజు వరకు ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు కేవలము ఒక బెలూన్లాగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో పిండంలాగా 45వ రోజుకి వచ్చిన తర్వాత ఒక చిన్న రంధ్రం లాంటిది ఏర్పడుతుంది దానికి. దాంట్లోంచి అది ముఖం అనుకోండి, నోరు అనుకోండి, దాంట్లోంచి తల్లి నుంచి ఆహారాన్ని స్వీకరించడం ప్రయత్నం చేస్తుంది అనమాట. ఈ బుడగకి ఒక ఏదైతే పిండంలాగా వచ్చిన తర్వాత ఏదైతే ఒక చిన్నటువంటి రంధ్రంలాగా ఏదైతే వస్తుందో దాని ద్వారా తల్లి నుంచి ఆహారాన్ని తీసుకుని తను ఎదుగుదల ప్రారంభిస్తుందన్నమాట. ఇది తర్వాత కాలంలో ముఖంగా అంటే నోరు వదనం అనేది అందుకే అన్నమాట. వదనైక సమన్విత అంటే ఈ వదనం అంటే అదే ముఖము నోరుగా ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ పిండానికి మొట్టమొదటిదైనటువంటి ఈ రంధ్రం ఏదైతే ఉందో నోరుగా మారుతుందని చెప్పినప్పుడు ఇక్కడ దానిలోకి ఆ పాటలోకి ముఖంగా మారటము జరిగినప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధర్వాలు అంటే మరి వినేటువంటిది, చూసేటువంటిది, మరి తినేటువంటిది, మరి వాసన పీల్చేటువంటి ఇలా రస రూప గంధ స్పర్శ రస శబ్ద స్పర్శ రసరూప గంధాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ముఖపద్మం అంటే ఆ రంధ్రమే ఇలా ఏర్పడినప్పుడు ఆ ముఖపద్మమున ఇవి ఏర్పడి అది ఒక ముఖంగా ఏర్పడి గర్భస్థ పిండము ఎదుగుదల మొదలయ్యి వీటినే ఏదైతే ఉంటుందో ఇంద్రియాలు అని అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ
చిన్న రంధ్రం ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తుందో తదుపరి పరిణామంలో మరి అదే ముఖంగా మారిపోయినప్పుడు మరి శబ్ద స్పర్శ రస రూప గంధాలకి ఏవైతే అవసరం అవుతాయో ఇంద్రియాలు ఆ ఇంద్రియాలుగా ఏర్పడతాయి గర్భస్థ పిండానికి అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మరి ఈ స్థితిని అమ్మవారు కల్పిస్తారు కనుక మరి అమ్మవారిని ఇక్కడ వదనైక సమన్విత అని ఇక్కడ చెప్పుకుంటూ మరి మొదటి నుంచి 480వ నామం, ఈ రోజుకి 4వ నామం పాయసాన్న ప్రియ. ఇది 6 అక్షరాల నామం. పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నమునందు ప్రీతి కలిగినది ఎవరు? అమ్మవారు. కనుక మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అమ్మవారికి ఎక్కువగా ఏం చేస్తుంటాం? పాయసాన్నమే మనం నైవేద్యంగా పెడుతుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ కొంచెం వివరణ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకు ఇవ్వాలి అనేది అంటే మనం ప్రస్తుతము గర్భస్థ పిండం గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ గర్భస్థ పిండానికి మరి ఈ 1వ నెల 2వ నెలలో పాయసం అంటే ఇష్టపడుతుంది అన్నమాట. ఆ పిండం 1వ నెల 2వ నెలలో ఆ పాయసం ఇష్టపడుతుంది కనుక తల్లికి 1వ నెల 2వ నెలలో కనుక ఈ పాయసాన్ని కనుక తినిపించేటైతే మంచి ధాతువులు అవి చక్కగా ఏర్పడి చక్కటి ఆరోగ్యంతో మంచి బిడ్డగా రూపొందుతుంది లోపలని చెప్పుకుంటూ ఇక్కడ ఈ పిండానికి ఎందుకు పాయసాన్నం తినవాలని అనిపిస్తుంది అంటే గత జన్మలో అంటే పూర్వజన్మలో ఈ జీవి ఎప్పుడైతే ఒక పిండంగా తయారవుతోందో తనకి ముందుటి జన్మ ఏదైతే పూర్వజన్మ ఏదైతే ఉన్నదో ఆ జన్మలో మొదటిసారి 6 నెలల్లో తినేటప్పుడు పాయసాన్నంతోనే మొదలవుతుంది కనుక తన జన్మలో ఈ ఆహారం తీసుకోవడం అనేది పూర్వజన్మలో మరి ఇక్కడ కూడా ఆ పాయసం మీదే ఇష్టతగా ఉండి దాని యందు పాయసాన్నం తినాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ నోటికి ఆ విధమైనటువంటి జిహ్వ చాపల్యం అనుకుందాం పోనీ ఆ విధంగా ఏర్పడుతుందని అందువలన మనం పాయసాన్నం మొదటి 2 నెలల్లో కనుక గర్భిణీకి తినిపించేటైతే మరి అది పిండానికి చేరి చాలా చక్కటి ఎదుగుదల ఉండి ధాతువులన్నీ చక్కగా ఏర్పడతాయని చెప్పుకుంటూ ఈ పాయసాన్నం మరి తనకు కూడా మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా 6 నెలల్లోనే మరి మొదటిసారి మరి పాయసాన్నాన్ని తినిపించడం ద్వారా ఆహారాన్ని మరి ఆ బిడ్డకి ఏర్పాటు చేస్తారు కనుక ఈ పాయసాన్నానికి అంత ప్రాముఖ్యత ఉంది కనుక అమ్మ పాయసాన్నం యందు మంచి ప్రీతి కలదు కనుక అమ్మని మరి పాయసాన్న ప్రియ అని ఇక్కడ చెప్పుకుంటూ ఈ రోజున మనం త్రిలోచన, ఖట్వాంగది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్న ప్రియ అనేటువంటి ఈ 4 నామాలకి చక్కగా వివరణ చెప్పుకుంటూ మరి ఈ 4 నామాల వివరణకు అమ్మవారి యొక్క మరి అనుగ్రహం పూర్తిగా ఉందని చెప్పుకుంటూ అమ్మవారికి మరి మనం కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటూ మరి మనమందరం కూడా మరి ఒకసారి మనమందరం కూడా దీపావళి శుభాకాంక్షలు మరి ఒకసారి వ్యూయర్స్, ఫాలోయర్స్ మరియు డిసైపుల్స్ అందరికీ కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలతో ఈ రోజున ఈ 4 నామాల వివరణతో స్వస్తి. శ్రీమాత్రే నమః.